గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. చొప్పదండు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి వైపు రూపాదేవి గారైతే గురువారం రాత్రి 10:30 గంటలకైతే సూసైడ్ చేసుకున్న విషయాలైతే మనకైతే తెలుసు. తన మరణానికి గల కారణాలేంటి, పోస్ట్ మార్టం ఏం చెప్తుందనేది విశ్లేషణ అయితే చేద్దాం. నిజంగా వాళ్ళిద్దరు అన్యోన్యమైన జీవితం గడుపుతూ ఉన్నారు. సత్యం గారు ఎమ్మెల్యే అవ్వడంలోనే పాత్ర రూపాదేవిది కూడా చాలా ఉంది. సత్యం గారు గత 2 పర్యాలు ఓడిపోయారు. తర్వాత ఇప్పుడైతే మూడోసారి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, చొప్పదంలో విజయం సాధించారు. అలా విజయంలో కూడా చాలా సంతోషంగా వీళ్ళైతే మిఠాయిలు కూడా పంచుకున్న సందర్భాలైతే చూసాము. రూపాదేవి గారు అంటే గవర్నమెంట్ స్కూల్‌లో అయితే తనైతే టీచర్‌గా వర్క్ చేస్తా ఉంది. రూపాదేవి గారికైతే గైనిక్ అనే సమస్యతోని బాధపడుతున్నట్టుగా రూపాదేవి తల్లిగారైన భూలక్ష్మి గారైతే పోలీసుకైతే చెప్పడం అయితే జరిగింది. ఆ విధంగా తను కడుపులో నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల ఆ కడుపులో నొప్పి చాలా ఇబ్బందులు పెడతా ఉంది. ఆ నొప్పి తట్టుకోలేక తను చాలా సెన్సిటివ్. ఆ నొప్పిని తట్టుకోలేక సూసైడ్‌కి వెళ్ళడానికి గల కారణమని వాళ్ళ మమ్మీ భూలక్ష్మి గారైతే చెప్పడం అయితే జరిగింది. నిజంగా వీళ్ళిద్దరూ మనం సత్య గారి, రూపాదేవి గారి వాళ్ళ యొక్క పరిచయాలు గాని, వాళ్ళ యొక్క వివాహ బంధం గాని మనం చూసుకున్నట్లయితే ఉస్మానియా వేదికగానైతే వాళ్ళిద్దరూ లా చదివేటప్పుడు ఇద్దరు ఒకరొకరు పరిచయం అయ్యి, ఆ పరిచయం కాస్త వాళ్ళకి లవ్ మ్యారేజ్‌గా వాళ్ళైతే చేశారు. వాళ్ళిద్దరికి గాను ఇద్దరు పిల్లలైతే ఉన్నారు. ఒక పాప 8 ఏళ్ల పాప, 11 ఏళ్ల బాబు గూడా ఉన్నారు. వాళ్ళ అన్యోన్యత దాంపత్యం అయితే చాలా కొనసాగుతా ఉంది. వాళ్ళు గూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత గూడా కొన్ని దేవస్థానాలకు తిరుపతి గత 3 రోజులుగా తిరిగారు. తిరుపతికి ఇట్లా అక్కడున్న శ్రీకాళహస్తి అవైతే వెళ్ళేసి వచ్చారు. వీళ్ళు గత 3 రోజులుగా బయటుండడం వల్ల ఆ నియోజకవర్గంలో చేయాల్సిన ప్రజా అభివృద్ధి ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా అంటే అక్కడ నియోజకవర్గం అందుబాటులో లేకపోవడం వల్ల ఆగిపోయాయి. వాటిని చేయడానికి మేడిపల్లి సత్యం గారైతే చొప్పదండకైతే వెళ్ళడం అయితే జరిగింది. అలా వెళుతున్న సమయంలో రూపాదేవి గారు కూడా చెప్పారు, నేను ఇలా చొప్పదండకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు తిరిగి వస్తానని కూడా చెప్పారు. కానీ రూపాదేవి గారు నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉంది, మీరు వెళ్ళకండి, నాతోని ఉండండని కూడా చెప్పారు. కానీ అక్కడ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేశారు కాబట్టి నేను ఖచ్చితంగా అక్కడ కొద్దిగా ఎమ్మెల్యే హోదా ఉంది కాబట్టి నేను అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్ళి వాళ్ళకి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చెక్స్ పంచేటి కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ పంచి నేను సాయంత్రం వరకు ఇంటికొస్తానని కూడా చెప్పి వెళ్ళారు. అలా చెప్పి వెళ్ళిన వ్యక్తికి సాయంత్రము 10 గంటలకి సమయంలోనైతే వీడియో కాల్ చేసి రూపాదేవి గారు మీరు వస్తున్నారా లేదా అని తనైతే అడిగింది. నేను వస్తున్నాను అని చెప్పడం అయితే జరిగింది. రూపాదేవి గారైతే ఒక ఈ సమయం వరకు రావాలని కూడా తనకైతే సత్యం గారికైతే చెప్పడం అయితే జరిగింది. ఆ సమయం వరకు వస్తానని కూడా చెప్పింది. కాకుంటే ఆమె అయితే ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్‌తోని బాధపడుతుందో ఆ బాధ తట్టుకోలేక రూమ్‌లోకెళ్ళి గడియ పెట్టుకుంది. కాస్త సమయం తర్వాత వాళ్ళ అమ్మ కూడా అక్కడనే, భూలక్ష్మి గారు అక్కడనే ఉన్నారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ పిల్లలు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళ చుట్టాలు కూడా అక్కడనే ఉన్నారు. వాళ్ళంతా తలుపు తట్టి చూసేసరికి గడియ పెట్టి ఉంది. అక్కడున్న ఇగ బంధువులకు గాని, అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం వల్ల ఆ డోర్ అన్నీ లాక్ అన్నీ తీసేసి బద్దలు కొట్టేసి మరి లోపలికెళ్ళి చూసే వరకు తను ఫ్యాన్‌కైతే ఊరేసుకొనున్న సంఘటన అయితే మనమైతే చూసాం. అంటే మొత్తానికి తనకున్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల కరోనా టైంలో తనకు కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూ వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. ఆ కరోనా ఎప్పటి నుండి వచ్చిందో అప్పటి నుండి తను ఫేస్ చేస్తూ ఉంది. తను బయటికి కూడా చాలామందికి చెప్పుకోలేకపోతా ఉందని కూడా చాలా విషయాలైతే మనకైతే అక్కడ బంధువులు కూడా చెప్పడం అయితే జరిగింది. అంటే తను గైనిక్ అనే సమస్యతోని బాధపడుతూ చనిపోయింది. కానీ చాలా రూమర్స్ ఏ విధంగా వస్తా ఉన్నాయంటే వాళ్ళిద్దరి మధ్యలోనే గొడవ వల్లనే చనిపోయిందని చాలామంది చెప్తున్నారు. కానీ అక్కడ రాములనే ఉన్నారు. ఆ రాములు కూడా అక్కడ చెప్పడం అయితే చెప్తా ఉంది. పోలీసు అతను కూడా చెప్తా ఉన్నారు. ఇది తన హెల్త్ ప్రాబ్లమ్ వల్ల, కడుపులో నొప్పి వల్ల తనైతే చనిపోవడం అయితే జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. అక్కడ చుట్టుపక్కల కూడా చాలా యాక్టివ్‌గా ఉండే పర్సన్, ఒక స్కూల్‌లో టీచర్‌గా ఉన్న వ్యక్తి, స్కూల్‌లో విద్యార్థులను భవిష్యత్తులన్నీ తీర్చిదిద్దాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి ఇలా అర్థంగా చనిపోవడం చాలా విషాదకరమని చాలామంది అయితే చెప్పడం అయితే జరిగింది. ఆడికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, అక్కడ మానుకొండ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, అక్కడ సమీప కరీంనగర్ కాంగ్రెస్ అందరైతే అక్కడికైతే పాల్గొనడం అయితే జరిగింది. అంత్యక్రియ సమయం వరకైతే మేడిపల్లి సత్యం గారితోనైతే ఉన్న ఘటనలు అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా తను ఈ డిసిషన్ తీసుకోకపోకుంటే బాగుండని ప్రజలందరూ, అక్కడున్న వాళ్ళ బంధువులందరూ ఆరోపిస్తూ ఉన్నారు.